డాక్టర్ రమేష్ బాబు ఆత్మకథ. నా అడుగు ఎప్పుడూ ముందుకే. పుస్తకావిష్కరణ సభకు ఇచ్చేసిన అతిథులు, ఆహ్వానితులు, ఆత్మీయులు అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు, అభినందనలు. నేను డాక్టర్ చిత్రపు స్వరాజ్యలక్ష్మి 10 నవంబరు 1975 సంవత్సరంలో ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ద్వారా తిరుమల తిరుపతి దేవస్థాన యాజమాన్యంలో నడుస్తున్నటువంటి శ్రీ పద్మావతి మహిళా కళాశాలలో కామర్స్ డిపార్ట్మెంట్లో అధ్యాపకురాలుగా జాయిన్ అయినటువంటి రోజు ఈరోజు. నా భవిష్యత్తుకు పునాది వేసిన రోజునండి. లేదు, నేను మొట్టమొదటిగా తిరుపతిలో అడుగుపెట్టిన రోజు అనొచ్చు. ఎంతో మంచి రోజు. ఇలాంటి ఒక మంచి రోజున మంచి వ్యక్తి, ఆత్మీయుడు, అనురాగానికి మారుపేరు, ఆత్మాభిమానానికి నిలవెత్తి నిదర్శనమైనటువంటి రమేష్ బాబు రచించినటువంటి తన ఆత్మకథ పుస్తకావిష్కరణ సభలో పాల్గొనడం నిజంగా నేను చాలా అదృష్టంగా, సంతోషంగా భావిస్తున్నాను. 1980 నుంచి దాదాపు యూనివర్సిటీ కామర్స్ విభాగంతో నాకు కొంత సత్సంబంధాలు ఏర్పడడం జరిగింది. 76 నుంచి జరుగుతున్నప్పటికీ కూడా ఆ టైంలో 84లో నేను ఫ్యాకల్టీ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్ కింద ఎస్వి యూనివర్సిటీలో ఎంఫిల్కి జాయిన్ అయినప్పుడు కాకతీయంగా ఆ పక్కనే డిపార్ట్మెంట్ పక్కనే వీళ్ళ ఎంకామ్ క్లాస్ ఉండేది. రమేష్ బాబు, స్వామి, ఇంకా వాళ్ళ బ్యాచ్మేట్స్ చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ హీరోస్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అని అనుకునే వాళ్ళందరూ. వాళ్ళు చక్కగా నిలబడి ఎంతో నమ్రతగా, అందరూ ఏం చేసేవాళ్ళు కాదు, మిస్యూస్ ఉంటే ఏమో కానీ బయట కనపడలేదు, ఎంతో గౌరవంగా, ఎంతో మర్యాదగా, ఎంతో డిగ్నిఫైడ్గా కనిపించేవాళ్ళు. ఇలాంటి ఒక వ్యక్తికి నాకు పరిచయం అవడం అప్పుడు పిల్లలుగా, స్టూడెంట్స్గా, మళ్ళా తర్వాత కాలక్రమేణా అతను మా విభాగంలో శ్రీ పద్మావతి విమెన్స్ డిగ్రీ కళాశాలలో తను గెస్ట్ లెక్చర్ అని కాదు కానీ బట్ అలాంటి ఒక పొజిషన్లో కొంతకాలం నాతో కూడా కొలీగ్లాగా పనిచేశాడు. నేను అనుకున్నాను రమేష్ తప్పకుండా ఆ విభాగంలో స్థిరపడతారేమో అని అనుకున్నాను. ఒక 10-15 రోజుల తర్వాత ఏదో మేము మాట్లాడాల్సిన రమేష్తో మాట్లాడినప్పుడు, మేడం నేను ఇదేమి పర్మనెంట్గా ఉండడానికి రాలేదు, నాకు ఒక ప్యాషన్ ఉంది, నేను ఇలా కొంతమందికి టీచ్ చేయాలనేది నాకు ఒక ఆలోచన, అందుకని నేను వచ్చాను సరదాగా అన్నాడు. సరే, సరదాగా వచ్చినా కూడా చాలా సీరియస్గా వర్క్ చేశారు, మంచి పేరు తెచ్చుకున్నారు, మంచి అధ్యాపకులుగా కూడా అందరితో గుర్తింపబడడం నాకు చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఇలాగా ఈరోజు రమేష్ గురించి వారి గురువులు, తర్వాత స్నేహితులు, తెలిసిన వాళ్ళు అందరూ కూడా చక్కగా మాట్లాడుతుంటే నాకు అనిపించింది, మనం మామూలుగా గుర్తు చేసుకుంటాం కదా, ప్రతి నిత్యము కూడా గుర్తు చేసుకోవడం అనేది మనకి కొంతమందికి అలవాటుగా కూడా ఉంటుంది. కొంతమంది మాటల్లో చెప్తూ ఉంటారు, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, అతిథిదేవో భవ. కన్న తల్లిదండ్రులు ఎవరికైనా కూడా చిరస్మరణీయులు. మనం ఈ రోజు ఈ పొజిషన్లో ఉన్నాము అంటే తప్పనిసరిగా తల్లిదండ్రులు పెట్టినటువంటి భిక్ష, వాళ్ళు సంతోషించేటువంటి విషయము ఈ రోజు నిజంగా. రెండోది మనం చెప్పుకుంటాము, గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. గురువులందరికీ కూడా ఉన్నవాళ్ళు చాలా మంది గురువులు ఉన్నారు. గురువులందరికీ ఎవరైనా సరే, అది IPS అవ్వచ్చు, IAS అవ్వచ్చు, ఏ రంగంలో ఎవరు స్థిరపడినప్పటికీ కూడా మూలము తల్లి బడి, బడి అంటాము బ్రహ్మబడి. ఆ తర్వాత గురువులు పెట్టినటువంటి భిక్ష మనకి విద్యాబుద్ధులు నేర్పిస్తూ ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడకూడదు, ఎలా ప్రవర్తించాలి, ఎలా ప్రవర్తించకూడదు అనే ప్రతి విషయాన్ని కూడా మనం గురువుల ద్వారా నేర్చుకుంటాము.
సో ఇలాంటి గురువుల దగ్గర విద్యను అభ్యసించి ఈ రోజు వారందరితో కూడా రమేష్ నా శిష్యుడు అని చెప్పుకోవడం నాకు గర్వంగా ఉంది అని మన నాగరాజు గారు చెప్పారు. సో గురువుని గర్వించదగినటువంటి విధంగా ఎదిగిన శిష్యులందరూ కూడా ధన్యజీవులు. సో తనే గురువే, తన గురువులతో తను కూడా పొగిడించుకోవడం, కొంతమంది ఉన్న విషయాన్ని చక్కగా చెప్పడము అనేటువంటిది నిజంగా మనం చాలా సంతోషించగలిగినటువంటి విషయం. ఇవన్నీ చూసినప్పుడు నాకు ఒక చిన్న విషయం గుర్తొచ్చింది. చాలా మంది చదువుకుని ఉంటారు, చాలా మంది వినుంటారు, చాలా మందికి తెలిసి ఉంటుంది. ఒక చిన్న పద్యం ధైర్యం చేసి చెప్తున్నాను. పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జనించినప్పుడు కలగదు, జనులా పుత్రుని పొగడగా పుత్రోత్సాహము కలుగుడు కదరా సుమతి అని అంటారు. పుత్రుడు అంటే పుత్రిగా పుత్రుడు రెండు ఒకటిగానే మనం భావిస్తాం. మరి పుత్రుడు జన్మించినప్పుడు తండ్రికి సంతోషం కంటే 10 మంది అతని గురించి గొప్పగా చెప్పినప్పుడు చాలా సంతోషపడతారండి తల్లిదండ్రులు తండ్రి. అలాంటి ఒక అనుభూతిని నేను అనుభవిస్తున్నాను. ఎందుకంటే అతను నేను పుత్రుడిగా భావిస్తున్నానా, మిత్రుడిగా భావిస్తున్నానా, సోదరుడిగా భావిస్తున్నానా, సమాజంలో ఒక వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా భావిస్తున్నానా, సమాజంలో గౌరవంగా ఎదిగినటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తుల మధ్య ఒక వ్యక్తిగా నేను భావిస్తున్నానా, భావాతీతమైనటువంటి నా భావం. సో ఆ భావంలో ఈ రోజు నేను అతను చూసినప్పుడు చాలా చాలా సంతోషంగా, ఒకంత గర్వంగా కూడా ఉంది. ఇలాంటి ఒక మంచి కార్యక్రమంలో నన్ను కూడా పిలిచి నాకు ఒక స్థానాన్ని తెలియజేసినటువంటి రమేష్కి అభినందనలు తెలియజేస్తూ నాకు ఈ సదవకాశాన్ని కల్పించినటువంటి అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి కలియుగ వైకుంఠ దైవం శ్రీ శ్రీనివాసుని యొక్క ఆశీస్సులు సర్వకాల సర్వావస్థలు రమేష్ వారి కుటుంబ సభ్యులకే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి మనందరి మీద కూడా అపారంగా ప్రసరింప చేయాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ సెలవు. నమస్తే. ఇప్పుడు డాక్టర్ దామోదర్ నాయుడు సభాధ్యక్షులు మిత్రులు కిరణ్ క్రాంత్ చౌదరి గారు, ఈ కార్యక్రమంలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉన్నటువంటి మిత్రుడు రమేష్ గారు, మా తమ్ముడు, వారి కుటుంబ సభ్యులు, వేదికలను గురించిన మహానుభావులు, ఇక్కడ విచ్చేసినటువంటి ఎందరో అతిరథ మహారథులందరికీ కూడా నా మనఃపూర్వక నమస్కారాలు. రమేష్ పుస్తకం రాశాడు, కానీ నేను మాట్లాడితే దాని కూడా ఎక్కువ మాట్లాడచ్చు, కానీ టైం లేదు కాబట్టి క్లుప్తంగా మాట్లాడతాను. 2 నిమిషాలు. గత 45 సంవత్సరాలుగా నాకు రమేష్ తెలుసు. ఎప్పుడు కనిపించినా అన్నా అని మనసారా నోటి నిండా నన్ను పిలిచేటువంటి వాడు. నేను ఇంటికి వెళ్తే 10 రకాల భోజనం నాకు పెట్టేవాడు. అలాగే నేను ఈరోజు ఒక డాక్టర్ అయినాను, పిహెచ్డీ పొందానంటే కారణం రమేష్. ఎఫ్ఐబి కింద ఫ్యాకల్టీ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్ కింద ఎస్పీ యూనివర్సిటీకి వచ్చినప్పుడు వాళ్ళ రూమ్లో నేను ఉండేవాడిని. మా ఆయన వచ్చాడు చికెన్ ధర, మా ఆయన వచ్చాడు భోజనం ధర, మా ఆయన వచ్చాడు మజ్జిగ ధర అని ఎంతో ఆప్యాయంగా ఎక్కువగా నన్ను ఆదరించి నాకు అన్ని సౌకర్యాలు సమకూర్చేటువంటి వాడు. వాళ్ళ కుటుంబంతో కూడా నాకు చాలా సాన్నిహిత్యం ఉంది. అన్ని కార్యక్రమాలకు నేను అటెండ్ అయ్యాను. అలాగే మా ఫ్యామిలీలో జరిగేటువంటి అన్ని కార్యక్రమాలు కూడా ఆయన వచ్చాడు. ఇక్కడ ఉత్సాహలక్ష్మినో లేకపోతే ఇంకోటి కూడా చెప్పారు, కానీ నేను అబ్జర్వ్ చేసినటువంటి 2-3 కార్యక్రమాలు. ఒకటి, ఆయన చాలా ధైర్యం, ఈజ్ కరేజియస్ ఫెలో అనమాట. ఉదాహరణ, కొండ మీద ఎన్టీ రామారావు గారు సీఎం గారు వచ్చారు, ఫుల్ సెక్యూరిటీ, ఆయన ధైర్యం చేసి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన పాదాలకు నమస్కారం పెట్టాడు. సెక్యూరిటీని దాటుకొని అది ఒక ఇన్సిడెంట్ నేను కనుక్కున్నది. ఆయనతో పాటు భోజనం కూడా చేశాడు. దట్ ఈస్ నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, ఇక్కడ ఆయనకు లక్ష్మీదేవి అనుకరించింది, సరస్వతీదేవి అనుకరించింది. ఆయన ఎంకామ్, పిహెచ్డి, ఎంఏ ఎకనామిక్స్, ఎంఏ ఇంగ్లీష్, ఎంఏ సైకాలజీ, బిఎల్ఎస్సి, బిఎడ్, ఇంకేమున్నాయి నాకు తెలియదు, ఇంకా ఎక్కువ చదివేస్తారు పోస్ట్ డాక్టర్ రీసెర్చ్. అంటే
అకాడమిక్గా ఆయన ఎంత ఉన్నత స్థితికి చేరుకున్నాడు దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అలాగే ఏదైనా నాకు కొంత క్రైసిస్గా నాకు ఏదైనా చిన్న ప్రాబ్లం వస్తే కూడా ఆయన నాకు సలహాలు ఇచ్చేటువంటి వాడు. ఒకసారి చిత్తూరులో పీవీకేఎన్ గవర్నమెంట్ కాలేజీలో మేము కలిసాము. ఆయన పార్ట్ టైం కూడా చేశాడు అక్కడ, నేను అక్కడ లెక్చర్గా ఉండేవాడిని. అన్నా నీకు అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి కదనా, మరి ఒక రిజిస్ట్రార్గా ఎందుకు ట్రై చేయకూడుతున్నాను నువ్వు అని అన్నాడు ఆయన. ఆయన నోటి ఫలితము నేను ట్రై చేయకుండా నేను రిజిస్టర్ అయిన ఒక యూనివర్సిటీకి. ఆయన నోటి యొక్క ఆ వాకు యొక్క ఫలితం అన్నమాట. అలాంటి మంచి మనిషి మిత్రుడు రమేష్ బాబు. అలాగే ఆయన ఎస్వి యూనివర్సిటీ రాజకీయాలకు బలైపోయినటువంటి మొదటి వ్యక్తి మన తిరుపతిలో రమేష్. అన్ని క్వాలిఫికేషన్స్ ఉండి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండి, ఇంతమంది పరిచయం ఉండి ఆయన ఎస్వి యూనివర్సిటీలో ఎంటర్ కానికుండా రాజకీయాలతోనే బలైపోయినాడు ఆయన అని నేను ధైర్యంగా చెప్పగలను. అది మన ఎస్వి యూనివర్సిటీ చరిత్ర అంటారు. బాగా నాలెడ్జ్ సెలెక్ట్ చేయరు. ఎందుకు పనికిరాని వాళ్ళు రాజకీయాలతో ఆ సీఎం చెప్పాడు, ఈ మినిస్టర్ చెప్పాడని సెలెక్ట్ చేస్తారు. అందులో దాంట్లో బలైపోయినటువంటి మొదటి వ్యక్తి. అది ఎక్కడో ఒక యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గానో ఇంకా ఒక డైరెక్టర్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్గానో కావాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా మన రమేష్లో ఉన్నాయి. అది నేను అబ్జర్వ్ చేసినటువంటిది రెండోది. ఇక చెప్పాలంటే ఎన్నో ఉన్నాయి, అవన్నీ ఇప్పుడు టైం లేదు కాబట్టి, ఎందుకంటే 2 నిమిషాలు నాకు టైం ఇచ్చారు కిరణ్ గారు. సో అందరికీ ఒకే విన్నపం, ఆయన ఆత్మకథ నేను చదవలేదు, చదువుతాను, డెఫినెట్ బుక్ తీసుకుంటాను. ఇప్పుడు 300 ఇచ్చి 500 అంటే కాస్ట్, కన్సెషన్లో 300 అన్నాడు. తప్పనిసరిగా 300 చెల్లించి నేను బుక్ తీసుకుంటాను, చదువుతాను కూడా. చదివి నా రిపోర్ట్ కూడా ఆయనకి ఇస్తాను. సో ఆయనకు ఇంకొక మాట చెప్పాడు, అన్నా ఇది పార్ట్ 1 పార్ట్ 2 కూడా ఉంది, రాస్తానా దాన్ని కూడా అన్నాడు. సో నా పేరు కూడా 2-3 సందర్భాల్లో మెన్షన్ చేశాడంటే ఈ బుక్లో. నా పేరు దామోదర్ నాయుడు అండి, రిటైర్డ్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ గవర్నమెంటు, కుప్పం ద్రవిడ యూనివర్సిటీ రిజిస్ట్రార్గా కూడా చేశాను. రిటైర్మెంట్ తర్వాత కూడా 8 ఏళ్ళు ఎంబీఏ డైరెక్టర్గా అకాడమిక్ అడ్వైజర్గా కూడా చేశాను. సో నాకు ఈ అవకాశం ఇచ్చి మా మిత్రుడు తమ్ముడు గురించి 4 మాటలు మాట్లాడడానికి అవకాశం ఇచ్చినటువంటి ప్రెసిడెంట్ గారికి, అలాగే రమేష్ పార్ట్ 2 ఇంకా బ్రహ్మాండంగా రాయాలని 10 మందిలో ఆ పుస్తకాలు అందరూ కూడా కొనండి, దయచేసి చదవండి, ఆయన ఆశీర్వదించాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు. నమస్తే. థ్యాంక్ యూ డాక్టర్ రామారావు. ఇప్పుడు డాక్టర్ మస్తాన్